ఈ రోజున నరకం అంటే ఏమిటో చూస్తారు. పరిస్థితులు ఈ విధంగా పగబట్టాయి, ఏం జరగబోతుంది, ఇది భగవంతుని పరీక్షా సమయమా అంటే అవుననే అంటున్నారు జ్యోతిష్య పండితులు. దుర్గాభవాని జ్యోతిషాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారంలో నష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి, దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం, నరదిష్టి, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9121191826. ప్రతి ఒక్క వివరము కూడా ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఖచ్చితంగా ఈ రోజున వీరికి ఇలా జరగబోతుంది. జీవితంలో అత్యంత క్లిష్టమైన అంతరంగిక పోరాటం మొదలవుతుంది. ఇది హఠాత్తుగా వచ్చేది కాదు. కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్న అవమానాలు, అలాగే మౌనం, ఎదురు దెబ్బలు అన్నీ కలగలసి ఒక శిఖరాన్ని తాకుతాయి. ఈ సంఘటనల కారణంగా మీరు ఇదేనా జీవితం అనే ప్రశ్నను మీరు మనసులోనే ప్రశ్నించుకుంటారు. ఇక ఈ రోజున శని దృష్టి ఈ రాశి వారిపై బలంగా ఉంది. అదే సమయంలో శుక్రుడు మీ రాశిని తీక్షణంగా చూస్తున్నాడు. ఈ రెండు శక్తులు కలిసి వ్యక్తిత్వంపై, బంధాలపై దారుణ ఒత్తిడి తెచ్చిపెడతాయి. ఏం చేసినా తప్పు అనిపించే సమయం ఇది. ఒకరిని నమ్మారు అంటే నమ్మిన వారిని జీవితంగా భావిస్తారు. కానీ ఆ వ్యక్తి ఈ రోజున అనూహ్యంగా మీ మీద అనుమానం వ్యక్తం చేస్తారు. నిజంగా మీరు నమ్మదగిన వారా, లేకపోతే నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా అనే సందిగ్ధత వారికి ఉంటుంది. ఇది మీకు నిద్రలేని క్షణాలు మిగులుస్తుంది. ఇక ఈ యొక్క రాశి వారు గర్వంతో కాదు, గంభీరంతో జీవిస్తారు. కానీ ఈ రోజు ఎంత నిశ్చలంగా ఉన్నా కూడా మీరు ఏమీ అనలేని స్థితి ఉంటుంది. నిష్కల్మషమైన మనస్సుని ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది పిడుగు లాంటి బాధ. ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని నరకపూరిత భావన మీ గుండెను ముక్కలు చేస్తుంది. ఈ రోజున మీ ఇంట్లో ఏదో ఒక చిన్న విషయంపైనే పెద్ద గొడవ మొదలవుతుంది. మొదట అది చిన్న అభిప్రాయ భేదంగా మొదలవుతుంది, కానీ క్షణాల్లో పెద్దల మాటల యుద్ధంగా మారుతుంది. మీకు నమ్మకం ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఎదుర్కొంటాడు. మీరు మాటలు మింగేసే స్థితికి వచ్చేస్తారు. ఇక సహోద్యోగులు, భాగస్వామ్యులు ఈ రోజున మీ వ్యూహాలు వ్యతిరేకిస్తారు. మీరు ఎంతో కష్టపడి, శ్రమపడి సిద్ధం చేసిన ప్రణాళిక ఎవరో ఒకరు ముందుగానే మీ పైన విమర్శలు చేస్తారు. నిశ్శబ్దంగా ఉంటే అది దుర్బలంగా భావిస్తారు. మీరు స్పందిస్తే దాన్ని అహంకారంగా భావిస్తారు. ఇది నరకపు రెండవ ముఖం. ఏం చేసినా తప్పే అనిపిస్తుంది. భౌతికంగా అలసట, తలనొప్పి, ఒత్తిడి ఉన్న దాంతో పాటుగా మానసికంగా కూడా కృంగిపోతారు. ఈ కలయిక ఈ నరకానికి శరీర రూపం. ఇక ఈ రోజున మీరు విన్న ఒక వార్త, ఒక మాట, ఒక కామెంట్ మీకు భరించలేని బాధ ఇస్తుంది. అది ఒక పరిచయస్కుడి నుంచి వస్తుందా, కుటుంబ సభ్యుల నుంచి వస్తుందా అనేది కాదు. ఆ మాటల వెనుక గల ఉద్దేశ్యం మిమ్మల్ని నీరుగారుస్తుంది. చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పిన వారు దాన్ని వక్రీకరిస్తారు. నిదానంగా వ్యవహరిస్తే స్పందించలేరు అనుకుంటారు. గట్టిగా మాట్లాడితే దురుసు అనుకుంటారు. ఇది ఈ రాశి వారికి అత్యంత భయానక వేదన, ఒంటరితనం, నరక అనుభవం, శాపం కాదు. ఇది మీ ఆత్మను మరింత మేలుకొలిపే పరీక్ష. ఇక ఇప్పుడు మీరు పడే బాధ మీ భవిష్యత్తుకు ఒక బలం. మీరు ఈ రోజున ఊహించని వ్యక్తులచే దుర్వినియోగం పాలవుతారు. కానీ అదే వ్యక్తులు ఈ రోజు మీ మౌనాన్ని తప్పుపడతారు. కన్నీటి వలయంలో మీరు కృంగిపోతారు. ఇది మీ కార్చే కన్నీరు జీవితాన్ని శుభ్రం చేస్తుంది. ఈ రోజున మౌనం మీకు రక్షణ కవచంలా ఉంటుంది. మీ ప్రవర్తనలో ఓర్పు, మీ ప్రతీకారం శాంతంగా ఉండాలి. ప్రతి విషయానికి ఇక స్పందించొద్దు. బాధతో కాదు, నిజంగా ఉండండి. శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. ఈ యొక్క సమయంలో ఇదే మార్గం. పడి లేచే గెలుపు చాలా వరకు గొప్పగా ఉంటుంది. ఇక ఈ రోజున కఠినమైన పరీక్షలు వచ్చిన భగవంతుని అనుగ్రహం ఉంటుంది. సహచరుల వ్యవహారంపై తేలికగా నమ్మకాన్ని పెంచుకోవద్దు. మీ ప్రాజెక్టులు, మీ యొక్క వృత్తుల్లో విమర్శలకు లోనయ్యే ప్రమాదం కూడా ఉండొచ్చు. అకస్మాత్తుగా ఖర్చులు పెరగొచ్చు. కోపంతో ఖర్చు చేసే ఆ యొక్క అవకాశాన్ని నివారించుకోండి. మీ భావోద్వేగ కల్లోలం విపరీతమైన భావన కలగచేస్తుంది. మీ కుటుంబ సభ్యుల మనసు మెలిపెట్టేస్తుంది.
మీ బాధ చూసి తట్టుకోలేకపోతారు. కానీ ధైర్యంగా ఉండండి, గుండె నిబ్బరంగా ఉండండి. ఒత్తిడి నుంచి బయటపడడానికి శివారాధన చేసుకోండి. శివుణ్ణి మనసులో ధ్యానించుకోండి. అంతా